బట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఓకే నేను పరిగెట్టాలి విలన్ పరిగెత్తిస్తున్నాడు కానీ విలన్ ప్రేమించాలి అనే కాన్సెప్ట్లో నేర్చుకున్నాను ఇన్ని రోజులు. హ్మ్. కానీ విలన్ పరిగెత్తించడం అన్నప్పుడు అసలు నేను పరిగెత్తాల్సిన అవసరం ఏంది, నేనే రెడీగా ఉంటాను. విలన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటాను అని. కదా! అంటే అప్పుడేమవుతుంది, హ్మ్. నేను ఫియర్ మైండ్ సెట్లో నుంచి పోయాను. నేను రెడీగా ఉన్నాను ఛాలెంజ్కి. ఓకే ఈ రోజు ఎవరు చూపిస్తారు నాకు ఛాలెంజ్, ఈ రోజు ఎవరు చూపిస్తారు అనే ఛాలెంజ్. అప్పుడేమవుతామంటే మనం మెంటల్లీ రెడీగా ప్రిపేర్ అవుతాం. దెన్ ప్రిపేర్. సడన్గా ఎవరు ఏ ఛాలెంజ్ చూపించినా మీరు చెప్పిన ఫ్రేమ్వర్క్లో లవ్ లవ్ స్టేట్కి వెళ్ళి యాక్సెప్ట్ చేసి ఎంబ్రేస్ చేసి లెట్ గో చేయడానికి రెడీగా ఉంటాం. ఈవెన్ పంతులు అయిపోయినారు, గుళ్ళు అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి, అవధూతలు అయిపోయినారు. ఎవ్రీథింగ్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏది కావాలో ఇది. అది ఇక్కడ నాకు ఇది అనిపిస్తుంది. మేము హార్ట్ఫుల్లీ ఎంత గ్రాట్యూడ్ తెలియజేసుకుంటానంటే రోజు అసలు మీకు అసలు ఎంత ఉంటే మన ఇద్దరం ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఐ నో అమ్మా. సో ఎందుకంటే ఇప్పుడు సోలో ఇంకేంటి ఆ సర్చ్ లో ఉంటది కదా. వీళ్ళందరికీ చెప్తున్నాను నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇక్కడ ఆగిపోయాను, ఇంకా ఎక్కడా లేదు. అమేజింగ్ సబ్జెక్ట్ వస్తుంటే మనం నిజంగా లిటరలీ నా సోల్ ఎంత హ్యాపీ అవుతుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ మ్యామ్. ఎస్ ప్రవీణ్ గారు, ఎలా అనిపించింది క్లాస్? ముందు నుంచి ఉన్నారా, ఇప్పుడే వచ్చారా? జస్ట్ మధ్యలో చూసాను. 6:30 నుంచి బయటికి వచ్చాను. వచ్చారు. ఇది ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారా? వచ్చాను ఓకే, వచ్చాను. వండర్ఫుల్. యా. మేడం చిన్నగా చెప్పాలంటే మన తెలుగు సినిమాలో హీరో పరిగెత్తేంత వరకు విలన్ పరిగెత్తిస్తూనే ఉంటాడు. బట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఓకే నేను పరిగెట్టాలి విలన్ పరిగెత్తిస్తున్నాడు కానీ విలన్ ప్రేమించాలి అనే కాన్సెప్ట్లో నేర్చుకున్నాను ఇన్ని రోజులు. కానీ విలన్ పరిగెత్తించడం అన్నప్పుడు అసలు నేను పరిగెత్తాల్సిన అవసరం ఏంది, నేనే రెడీగా ఉంటాను. విలన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటాను అని. అంటే అప్పుడేమవుతుంది, నేను ఫియర్ మైండ్ సెట్లో నుంచి పోయాను. నేను రెడీగా ఉన్నాను ఛాలెంజ్కి. ఓకే ఈ రోజు ఎవరు చూపిస్తారు నాకు ఛాలెంజ్, ఈ రోజు ఎవరు చూపిస్తారు అనే ఛాలెంజ్. అప్పుడేమవుతామంటే మనం మెంటల్లీ రెడీగా ప్రిపేర్ అవుతాం. దెన్ సడన్గా ఎవరు ఏ ఛాలెంజ్ చూపించినా మీరు చెప్పిన ఫ్రేమ్వర్క్లో లవ్ స్టేట్కి వెళ్ళి యాక్సెప్ట్ చేసి ఎంబ్రేస్ చేసి లెట్ గో చేయడానికి రెడీగా ఉంటాం. కానీ 99% మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని నేర్చుకొని రెసిస్టెన్స్ ప్రశాంతంగా ఉండాలి, ఈ రోజు ప్రశాంతంగా ఉండాలి. డిఫెన్స్ మెకానిజం లో ఉన్నా. వి డోంట్ వాంట్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్. మనం అటాకింగ్ మోడ్ లో ఉంటే మనకెదురు ఎవరు, మనమే రెడీగా ఉంటాం. ఓకే ఎవరి నుంచి ఎక్కడి నుంచైనా వస్తుండొచ్చు ఛాలెంజ్, అది ఓకే. ఎక్కడి నుంచి వచ్చినా మనం రెడీగా ఉన్నాం కాబట్టి మనము ఇమ్మీడియట్లీ ఆ ఫియర్ మోడ్ వాట్ ఎవర్ 9 ఆర్టిఫాక్ట్స్ మోడ్ కంటే లవ్ మోడ్ లోకి వెళ్ళడానికి చాలా రెడీగా ఉంటాం. ఎందుకంటే మనం రెడీగా ఉన్నాం కాబట్టి అనిపిస్తుంది. అది కాక మన వెనకాల మన యాన్సిస్టర్స్ అందరు చూస్తూ ఉంటారు. ఈ ఛాలెంజ్ వచ్చింది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అబ్బాయి ఏం చేస్తారు అని. వాళ్ళు దే ఆర్ ఆల్ లుకింగ్. మనమేమో రిలాక్స్ అయ్యి తలుపులేసుకొని వీళ్ళని పంపించేసి దే ఆర్ లైక్ ఈ కర్మని పెంచుకుంటున్నాం, అంటే రిప్రెస్ చేసుకుంటున్నాం. ఇంకా 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 వీఆర్ కంటిన్యూయింగ్ ద కర్మ ఫర్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్, మన పిల్లలు. సో వెరీ లైక్ నాకు కూడా చాలా చెప్తున్నప్పుడు నాకు కూడా కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఇది కదా అని ఓపెన్ అయినప్పుడు అన్ని ఫ్యాసెట్స్ ఇట్లాగా, అంటే కాన్షియస్నెస్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. ఓ మై గాడ్, ఇది చాలా ఈజీ కదా, అది వరకు ఇంత కష్టపడేదాన్ని దీన్ని చెప్పడానికి ఇన్ని లెసన్స్ తీసుకున్నానే, దిస్ ఇస్ సింపుల్ కదా అని నాకు సింపుల్ వే నాకు అర్థమవుతుంది వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్. లైక్ అమేజింగ్ ప్రవీణ్ గారు. మీరు చెప్పినట్టుగా నిజంగా వీఆర్ రెడీ. మనం వచ్చింది దానికి, ఏ ఛాలెంజ్ వస్తుంది దాన్ని లవ్ ఏం చేయాలి, ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను లవ్ చేస్తా, ఫర్గివ్ చేస్తా. ఐమ్ రెడీ. సో బేసికల్ గా ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళని ఈ రోజు ఎన్ని ఛాలెంజెస్ దొరికాయి అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా మేడం ఈ రోజు ఎన్నిసార్లు ఛాలెంజెస్ లో ఫెయిల్ అయ్యామని, అలా కాకుండా ఈ రోజు అసలు ఎన్ని ఛాలెంజెస్ వెతికి పెట్టాను అన్నట్టుగా చూసుకోవాలి. అందుకని నైట్ అయ్యేసరికి అన్నిటిని ఫర్గివ్ చేసేసి పడుకోవాలి. అట్లీస్ట్ అదొకటి. ఎన్ని మిస్ అయ్యాను, అదే కదా క్రికెట్ కనుక ఎన్ని బాల్స్ మిస్ అయ్యాను, మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్టుగా ద సేమ్ వే. అమేజింగ్ ప్రవీణ్ గారు. అమేజింగ్ గేమ్ లో ఉన్నాము. అందరం కలిసి ఆడితే ఇంకా మజా వస్తుంది. లైక్ ఓకే నేను ఎలా ఆడాను, నేను ఎలాగా అచీవ్ చేశాను, నేను ఇలా ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడ్డాను. ఇట్స్ లైక్ అ గ్రూప్ సోల్స్ అన్ని కలిసి. వీఆర్ ఆల్ లైక్ సోషల్ యానిమల్స్. You cannot go alone. Like everybody is a cooperative component, and every soul is a cooperative component. Yeah, చెప్పండి ప్రవీణ్. సారీ ఇంటరప్ట్ చేసింది. ఇంకొకటి మేడం, నేను నిన్న అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు యాక్చువల్గా పిల్లలు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనుకుంటాం కానీ వాళ్ళే హైయెస్ట్ బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ నుంచి ఛాలెంజ్ వచ్చింది అనుకోండి మేడం, వైఫ్ ఇమీడియట్లీ షౌట్ బ్యాక్ చేస్తుంది. ఎందుకనంటే అవసరం లేదు, అప్లికేషన్ లేదు. సో అప్పుడు మనం డిఫెన్సివ్లో పోతాం.
కానీ పిల్లలు జనరల్‌గా షాట్ బ్యాక్ చేయరు. అంటే చేయరు. అరిచినా వాళ్ళు వాళ్ళది మోర్ లైక్ రిఫ్లెక్స్ డిఫెన్సివ్‌లో నుంచి ఉంటారు. వాళ్ళెప్పుడు అఫెన్సివ్‌లో ఉండరు. అయినా. కాబట్టి పిల్లల నుంచి వచ్చిన ఛాలెంజ్ మనం చాలా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతాం. సో, అదే అసలు ఫండమెంటల్ కాన్సెప్ట్‌లో మిస్ అయిపోయింది. ఇప్పుడు నాకు షేమ్ ఎంతోమంది ఎవరో చూపించుంటారు. ఇప్పుడు మా బాస్ షేమ్ చూపించాడనుకోండి మేడం. ఎంత చూసినా, ఎంత నేర్చుకున్నా ఆ మొమెంట్‌లో నేను డిఫెన్స్‌లో రియాక్ట్ పోవడానికి అవుతుంది. ఛాన్స్ ఉంది. రియాక్ట్ అవుతుంది. కానీ అయినా. పిల్లోడు షేమ్ చూపించినప్పుడు నేను డిఫెన్స్‌లో పోవాల్సిన అవసరం లేదు. చాలా రైట్. ఈజీగా నేను లవ్ రిలీజ్ మోడ్‌లోకెళ్ళొచ్చు. చేసుకోవచ్చు. ఆ! సో, అసలు అది అది నాకు నిన్న క్లిక్ అయింది. అరే! అసలు అదే గదా! అసలు ఈజియెస్ట్. వాడసలు అంటే ఇప్పుడు వాడు ఏం మంచిగా మనం చుక్కలు డిఫెన్స్ కొట్టడానికి వెళ్ళక్కర్లా. ఇస్తున్నాడు. వి కెన్ క్లీన్ సూపర్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అది క్లీన్ దగ్గర చేసుకోవచ్చు. కూర్చోబెట్టి ఎగ్జాక్ట్‌లీ. క్లీన్ చేసుకోవచ్చు. సో, అండ్ ఆ సోల్ ఎంత బాగా ఇవాల్వ్ అవుతుందంటే ఎంతో కాంట్రాక్ట్ ఉంటుంది. ముందు డిజైన్ చేసేసుకుంటాం ప్రవీణ్ గారు. ఇన్ ద స్పిరిచువాలిటీ వి డిజైన్ ఎవ్రీథింగ్. లైక్ నువ్వు ఈగోని ఆశ్రయిస్తే ఇలా ఉంటుంది లైఫ్. ఆకాష్ రికార్డ్స్‌లో నువ్వు ఇటు వెళ్తే లెఫ్ట్ వెళ్తే ఇటు వెళ్తుంది, రైట్ వెళ్తే ఇటు వెళ్తుంది. సో మనం చూస్ చేసుకోవాలి. ఎటు వెళ్తే బాగుంటుంది. ఏదైనా కానీ గాడికి ఇచ్చేయడమే. ఎవ్రీథింగ్ గాడికి ఇచ్చేయడం. ఇచ్చే లట్టుకో స్వామి నీకు ఇచ్చేసేయాలి అని యాహ్! అనుకోని కృష్ణ నాయన నువ్వే చూసుకో, లేకపోతే క్రైస్ట్ నువ్వే చూసుకో. సో దట్ ఇస్ ద ఓన్లీ వే మనం ఉండాల్సింది. లవ్లీ లవ్లీ లవ్లీ. అమేజింగ్. ఇక్కడ ఎస్ మా మా ప్రశాంత్ చక్కగా ఓవర్వెల్మ్ అయిపోయి సినిమాలో విజిలేసినట్టు సినిమా చూపిస్తామా అమ్మ, నాకు ఆ సినిమా పాట ఇష్టం. నీకు సినిమా చూపిస్తామా అమ్మ, సీనుకి నీతో సిటీ కొట్టేస్తామా అమ్మ. మా అమ్మ ఎలా ఉంటుందంటే నేను చెప్పేప్పుడు వెన్ ఐఎమ్ జస్ట్ టీచింగ్ ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ మందర స్థితిలో ఉంటాను. వెన్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద టీచింగ్ పార్ట్ యూ డోంట్ నో, లైక్ ఐ లవ్ లైక్ ప్లేయింగ్. అన్నీ నాకు ఇష్టం. అదే చెప్తారు, ఎంత కోచ్ అయినా ఎంత గాడైనా కూడా లవ్ టు ప్లే యాజ్ అ చైల్డ్. సో ఈ సినిమా చూపించడం కానీ వీఆర్ ఆల్ చిల్డ్రన్, హార్ట్లో చిల్డ్రన్ మనం అందరం. చిన్న చిన్న పిల్లలం. చిన్న పిల్లల్లాగానే మనం నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. ఓకే. ఐ హావ్ స్పెండ్ అంటే నేను మోర్ దెన్ 1 లాక్ వరకు నేను ఖర్చు పెట్టాను. బిఫోర్ దిస్ నేను లా ఆఫ్ అట్రాక్షన్‌లు, విజువలైజేషన్‌లు 5 డేస్‌కి 5,555. నేను రూ. 5,550 కూడా కట్టి 5 రోజులకి గంట తీసుకుంటారు. దేర్ ఇస్ నో క్వెషన్ ఆన్సర్స్. ఈవెన్ అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే యెస్. ఈవెన్ పంతులు అయిపోయినారు, గుళ్ళు అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి, అవధూతలు అయిపోయినారు. ఎవ్రీథింగ్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకేది కావాలో ఇది. అది ఇక్కడ నాకిది అనిపిస్తుంది మ్యామ్ హార్ట్‌ఫుల్లీ. ఎంత గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటానంటే రోజు అసల మీకు. అసలు ఎంత ఉంటే మనిద్దరం ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఐ నో అమ్మా. సో, ఎందుకంటే ఇప్పుడు సోలో ఇంకేంటి ఆ సెర్చ్‌లో ఉంటది గదా! వీళ్ళందరికి చెప్తున్నా నేను ఆ స్టేజ్ నుంచే వచ్చానిక్కడ. ఇక్కడ ఆగిపోయానింక. ఎక్కడా లేదు. అమేజింగ్ సబ్జెక్ట్ వస్తుంటే మ్యామ్ నిజంగా లిటరల్లీ నా సోల్ ఎంత హ్యాపీ అయితుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్రెస్ మ్యామ్. నో ప్రశాంత్ ఈవెన్ లాక్స్ రూపీస్ ఖర్చు పెట్టినా కూడా. ఐ నో లవ్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ థాంక్ యూ సో మ్యామ్. మచ్. ఇదే దాన్ని ఏమంటారంటే వెన్ ఎవర్ ద హార్ట్ ఊజ్ అవుతుంది అనమాట. ఇట్ కాంట్ స్టాప్. అది చెప్పేస్తుంది. అది ఊజ్ అయినప్పుడు చెప్పేయాల్సిందే. అమేజింగ్ అమేజింగ్.